ఇది కొన్ని లక్షల మందికి సంబంధించిన ఒక సమస్య. విద్యార్థులు చాలా మందికి వాళ్ళకు నిజంగా బాగా చదువుకోవాలని ఉంటుంది, మంచి మార్కులు రావాలని ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ మీద ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత శ్రద్ధ పెడుతున్నారో తెలుసు. కాలేజీల్లోనో స్కూళ్లలోనో వాళ్ళకు టీచర్లు ఎంత బాగా చెబుతున్నారో కూడా తెలుసు. కానీ ఇంటికి వచ్చేసరికి క్రికెట్, ఇంటికి వచ్చేసరికి సినిమానో, సెల్ ఫోన్లో వీడియోలో ఏదో దృష్టి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. చదువు మీద దృష్టి కేంద్రీకరించాలి అంటే ఏం చేయాలి? దీనికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఇది సపరేట్గా చైల్డ్ సైకాట్రీ సబ్జెక్ట్ అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి రెండు, ముందు అతనికి ఏది ఇంట్రెస్ట్ అనేది మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ చేసి అమెరికా వెళ్ళాలి, ఐటీ అనేవానికి మనం బలవంతంగా బైపీసీ చేయించిన డాక్టర్ కావాలంటే అంటే వానికి వాడు బలవంతంగా పాపం అమ్మా నాన్న చెప్పారు కాబట్టి ఒప్పుకుంటాడు. కానీ వాని మనసు మాత్రం ఇంట్రెస్ట్ వేరేగా ఉంది. అంటే ఎప్పుడైతే ఒక సూక్తి కూడా ఉంది మన తెలుగులో, కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి అని. అంటే చాలా మంది చదువురా అంటాడు. వాడికి ఇష్టమైంది చదివిస్తే, వాడు ఎంపీసీ అంటే ఇష్టమా, ఎంపీసీ చేయించండి. బైపీసీ ఇష్టమా, బైపీసీ చేయించండి. లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ ఇష్టమా, లేకపోతే ఇంకోటి ఇష్టమా, ఏదో చూడండి. ఆ ఇంట్రెస్ట్ను పట్టికిన మనం వెళ్తే అసలు మనం కష్టపడాల్సిన పనిలే, ఆటోమేటిక్గా వాళ్ళు పైకి వస్తారు. ఇది మెయిన్ సూత్రం ఇదే. రెండోది ఏంటంటే, ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా వానికి డైవర్షన్స్, మీరైతే అన్నారు ఈ బయట సెల్ ఫోన్ కానీ, సినిమాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, రకరకాలు కానీ, ఇవన్నీ పేరెంటల్, ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే పేరెంటల్ సూపర్విజన్ తగ్గిపోయింది. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్, బ్రతుకుదేరు తప్పదు. మరి ఒకప్పుడు ఏంటంటే ఏదో నాన్న సంపాదించేవాడు, ఇంట్లో అమ్మ చూసుకోండి. ఇప్పుడు అట్లా కాదు, ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి. ఉదయం వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తారు, లేట్ నైట్. కాబట్టి పిల్లల ఆలనా పాలనా సర్వెంట్సో లేకపోతే ఎవరు కూడా ఉండరు, కేర్ ఆఫ్ అంతే. వాళ్ళే టీవీ చూసుకుంటా వాళ్ళే ఆడుకుంటా ఉంటారు. ఈ పేరెంటల్ సూపర్విజన్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఈ డైవర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఫోన్లోనో చాటింగో ఇంకోటో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోవడమో తినడం అవుతున్నాయి. కాబట్టి పేరెంటల్ సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బిజీగా ఉన్నా మనం ఎందుకంటే ఇద్దరం సంపాదిస్తున్నాం, అల్టిమేట్గా పిల్లల భవిష్యత్తు కోసం కదా. వాళ్ళే పాడైపోయినప్పుడు ఈ సంపాదన దేనికి? కాబట్టి మనము ఎంతో కొంత మన పర్సనల్ టైం కానీ మన ఆఫీస్ టైం కానీ సాక్రిఫైస్ చేసి, కనీసం చాలా మంది ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఒక పూట కూడా భోజనం చేసే అవకాశం ఉండదు. కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని, ఎందుకంటే వాళ్ళు ఉదయం పొద్దున్నే వెళ్ళిపోతారు, పిల్లలు సాయంత్రం 5ంటికి ఎప్పుడు వస్తారు. మధ్యాహ్నం భోజనం వాళ్ళు అమ్మా నాన్న ఎక్కడో తింటారు, వీళ్ళు ఎక్కడో తింటారు. కనీసం నైట్ టైం వీళ్ళు భోజనానికి 8ంటికి కూర్చుంటారు, నాన్న ఇంకా వచ్చినాడు, అమ్మ ఏదో వచ్చి హడావిడిపడి ఆమె అలసిపోయి ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి కనీసం ఒక పూటైనా భోజనం చేసే పరిస్థితులు చాలా కుటుంబాల్లో లేవు. అది చాలా అవసరం. ఎందుకంటే భోజనం అనేది భోజనం కోసం కాకుండా ఒక డిసిప్లిన్ కానీ, ఒక మంచిగా మాట్లాడుకోవడం కానీ, కబుర్లు చెప్పుకోవడం కానీ, ఆ హ్యూమన్ రిలేషన్స్, ఆ బాండింగ్, పేరెంటల్ పిల్లలకు బాండింగ్ డెవలప్, ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ అవుతాయి. అంతేకాకుండా వీకెండ్స్ అన్న కనీసం వీకెండ్స్లో కూడా ఆయన ఏదో ఆయన ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాడు, ఈమె ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది. వీళ్ళు పాపం మళ్ళీ ఇంట్లోనే కూర్చొని ఆ టీవీను సెల్ ఫోన్. కాబట్టి ఈ పేరెంటల్ సపోర్టు, పేరెంటల్ సూపర్విజను, టైం క్వాంటిటీ కాదు క్వాలిటీ టైం, ఆ ఇచ్చే రోజుకు 1 గంట సేపు అయినా, అరగంట సేపు అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయడము. వాళ్ళతో కలిసి మీరు ఆడుకోండి, వాళ్ళతో కలిసి మీరు టీవీ చూడండి, వాళ్ళతో కలిసి మీరు కబుర్లు చెప్పుకోండి, జోకులు వేసుకోండి. అది ఆ బాండింగ్ని పెంచుతుంది, వాళ్ళలో మంచి వ్యక్తిత్వం వికాసానికి తోడ్పడదు. అలాంటి వాళ్ళు తప్పకుండా చదువు మీద ఫోకస్ పెడతారు, మిగతా డైవర్షన్స్ ఉండవు, మంచిగా ఉంటారు, బాగా చదువుకుంటారు. వాళ్ళకి మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఏదైతే ఉందో దానిపైన చెప్పించాలి, గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా వీక్గా ఉంటే ఆ సబ్జెక్ట్ వీళ్ళు చెప్పడము, లేకపోతే ఎవరితోనో ట్యూషన్ పెట్టించడం, ఇవన్నీ కూడా చేస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలు మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్, సంగీతం, సాహిత్యం, పెయింటింగ్, ఇంకొకటి రకరకాల డాన్స్, ఈ కళలకు మానసిక ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సంగీతము, సాహిత్యం ఇవన్నీ కూడా నేను అందుకనే ఈ ఆత్రేయ మనసు పాటలు కానీ ఇవన్నీ చాలా చేశాను. అంటే సాహిత్యము, సంగీతం ఇవన్నీ కూడా మనిషికి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. హ్యుమానిటీస్, నేను అందుకే ఈ మధ్య కూడా కాన్ఫరెన్స్లో ఆ మధ్య లెక్చర్ కూడా ఇచ్చాను. అంటే ఏంటంటే మీరు మెడిసిన్ అనేది ఒక సైన్స్, చాలా వరకు సైన్సే కదా. కానీ ఆ సైన్స్, మంచి డాక్టర్ కావాలంటే మీరు సైన్స్ ఒక్కటే కాదు, ఆర్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఎంతమంది, చాలా మంది చూడండి, ఒకే ఎంబీబీఎస్ ఒకే ఎండి చదివిన డాక్టర్లు ఒకటి బాగా సక్సెస్లో, ఒకటేమో పేషెంట్లు కూడా ఉండరు. ఆయన ఎందుకంటే అంటే ఆయన హస్తవాసి అంటారు. హస్తవాసి ఏమి లేదు, అందరూ అదే మందులే వాడతారు. అదే ఏంటంటే ద వే హీ కమ్యూనికేట్స్, ద వే హీ టాక్స్, ద వే హీ ఇంప్రెసెస్, ద వే హీ కన్విన్సెస్ ఆ డాక్టరు. ఇవన్నీ ఎలా వస్తాయి? ఎంబీబీఎస్లో చెప్పరు, ఇవన్నీ ఎండీలో చెప్పరు. ఇవన్నీ కూడా మీరు అన్నారే ఈ హ్యుమానిటీ సబ్జెక్ట్స్, ఫైన్ ఆర్ట్స్ కానీ, లిటరేచర్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, ఈ సంగీతం కానీ, ఇలాంటి వాటిలో ఎవరికైతే కొంచెం టచ్ ఉంటుందో, నిజంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్ ఉన్నది అనుకోండి, ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మా బ్యాచ్. నాకు గోల్డ్ మెడల్ రాలేదు దేంట్లో కూడా ఎంబీబీఎస్లో, నేను మామూలుగా పాస్ అయ్యాను, జస్ట్ అబోవ్ యావరేజ్.
కానీ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా somehow they could not be so successful in their profession or in their personal life. కానీ మామూలుగా పాస్ అయిన వాళ్ళు, నేనని కాదు జనరల్గా చాలా మంది చెప్తున్నాను, అలాంటి వాళ్ళు లైఫ్లో బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే మిగతా విషయాలు ఎక్కడో వాళ్ళది సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఈ హ్యుమానిటీస్తో కొంచెం లిటరేచర్ పైన కానీ, ఆర్ట్ పైన కానీ, ఇలాంటి వాటిపైన, సాహిత్యం మీద కానీ, సంగీతం ఉన్న వాళ్ళే, ఎందుకంటే ఆటోమేటిక్గా తెలియకుండానే దే విల్ బికమ్ బెటర్ డాక్టర్స్, బెటర్ థెరపిస్ట్, బెటర్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. వాళ్ళ హ్యూమన్ ఎమోషన్స్ అర్థం చేసుకోవడము. అంటే మనకు అకాడమిక్ ఇంటెలిజెన్సే కాదు, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 100కి 100 రావచ్చు, అది క్రైటీరియా కాదు. కానీ మ్యాథమెటిక్స్లో మీకు 100కి 50 ఇచ్చినా పర్లేదు, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అకాడమిక్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం, నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అడ్జస్ట్ కావాలి, ఎలా మాట్లాడాలి, కోపం ఇచ్చినా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సంతోషం అధికంగా వచ్చినా ఎలా దాన్ని తమాయించుకోవాలి. కాబట్టి విధంగా చెప్పండి, లార్డ్ కృష్ణ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సత్యభామ తన్నినా నవ్వుతూ వెళ్ళిపోయాడు, మళ్ళీ తులాభారంలో ఆమె ఓడిపోయినా కానీ నవ్వుతూ వెళ్ళిపోయాడు. 2 దాంట్లోకి అదే. లేకపోతే మామూలు హస్బెండ్ ఏం చేస్తాడు, కాలుతో గిట్టు తన్నేవాడు 4 తనలు, తనలేదు కదా. అలాగే ఆడు ఓడిపోయినప్పుడు కూడా, సత్యభామ ఓడినప్పుడు కూడా నువ్వు ఓడిపోయావు వేస్ట్ అని అనలేదు కదా. సో అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అలవాటు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళు మంచిగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. అది ఈ సైకాలజీలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. ఇందాక మీరు మనసు కవి ఆత్రేయ పాటలు అన్నారు. మీరు ఆత్రేయ మీద రాసిన చాలా వ్యాసాలు నేను చదివాను కూడా. ఆత్రేయ పాటలు నాకు చాలా ఇష్టం, మనసును కదిలిస్తాయి. ఆయన మనసు చుట్టే అన్ని రాస్తాడు. దాన్ని ఇంకా మీరు అద్భుతంగా విశ్లేషించారు. ఆత్రేయ మిమ్మల్ని ఎందుకు ఆవహించాడు, ఆయన్ను మీరెందుకు పట్టుకున్నారు? చాలా మంది ఆత్రేయను ఎవరు అడిగారు, అయ్యా మీరు ఇన్ని మనసు పాటలు ఎందుకు రాశారయ్యా అంటే, అయ్యా ఏం చేయను, మనసు పైన మనసు పడ్డాను ఆయన అన్నాడు. మనసు పైన మనసు. నేను అంటే ఆత్రేయ సైకాలజిస్ట్ కాదు, సైకియాట్రిస్ట్ కాదు, పాపం మామూలు రచయిత, కవి అంతే. ఆయన అంటే ప్రజల నాడిని తెలుసుకొని మనసు పాటలు ఎక్కువ రాశాడు. నాకు అనిపించింది, నేను ఇప్పుడు కాదు 40 ఏళ్ళ క్రితం ప్రాక్టీస్ ಮಾಡಿనప్పుడు, ఏంటి మనం మనసు పాటలు చాలా ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, కాబట్టి మనం పుస్తకాల్లో చదువుకుంటే మా శాస్త్రం వేరు, కానీ ఈయన ఏం తెలియకుండానే మనసు గతి ఇంతే అంటాడు, మనిషి బ్రతికి ఇంతే అంటాడు, లేకపోతే రకరకాలుగా మనసు మొగదే కానీ బాస్ ఉండదు, దానికి చెవులుండే మనసుకే వినిపిస్తుంది అంటాడు, పురుగు పడితే మనసు కాస్త కుదరపడితే అంటాడు, ఇలా రకరకాల మనసుకు సంబంధించిన ఇన్ని విషయాలు చెప్పాడు. ఈయన మౌనమే నీ భాష, ఓ మొగ మనసు అంటాడు. అసలు ఏంటి ఈయన అని చెప్పేసి నాకు ఒక ఇంట్రెస్ట్ అయ్యి, ఆయన 1300 పాటలు రాస్తే దాంట్లో దాదాపు 100 పాటలు మనసుకు సంబంధించాడు. హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ సఫరింగ్, లైఫ్, దీని గురించి అవన్నీ కలెక్ట్ చేసి స్వాతి వారపత్రికలో అప్పుడే 40 ఏళ్ళ కింద నేను ఆర్టికల్ రాస్తే స్వాతిలో ప్రచురమైంది. మానసిక కవితా వైద్య రాత్రి. తర్వాత మళ్ళీ 4-5 సార్లు బలరాం గారు అడగడము, నేను రాయడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇటీవల తెలుగు సినిమాల్లో అంటే ఏంటంటే మనసు పాటలు, మామూలుగా పాటలు మనసుల్ని కదిలిస్తాయి, ముఖ్యంగా మామూలు సంగీతము పాటలు కూడా. కానీ మనసు పాటలు ఇంకా ఎక్కువ, అవి కదిలిస్తాయి, కరిగిస్తాయి, మన ఫ్లాష్ బ్యాక్లు తీసుకెళ్తాయి. మీరు చూడండి, మనసు పాటలు విన్నప్పుడు మీ కాలేజ్ డేస్లే గుర్తుకు వస్తాయి. ఎక్కడ ప్రతి ఒక్కరికి తగులుతాయి. అవి తగిలినప్పుడు మీరు మర్చిపోతారు, కొంతసేపు అక్కడికి వెళ్ళిపోతారు. మీరు బీటెక్ డిగ్రీనో ఏదో చదువుపోయి, అరే ఇది ఆ కాలంలో జరిగింది అని చెప్పేస్తే ఎంత మనసు రిఫ్రెష్ అవుతుందండి, ఎంత ఉత్సాహం కలుగుతుంది. ఎంత డల్గా ఉన్నాడు కూడా వెంటనే కొంచెం యాక్టివేట్ అయిపోతాడు. కాబట్టి ఆ మనసు పాటలకు ఉన్న అద్భుతమైన శక్తి అది. కాబట్టి మనిషిని ఉత్తేజపరుస్తాయి, ఉల్లాసపరుస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. అందుకే నేను దానిపైన చాలా ఆర్టికల్స్ రాయడం కానీ, ఈ ఉపన్యాసాలు ఇవ్వడం కానీ చాలా జరుగుతుంది నాకు. అందుకని ఆత్రేయ తర్వాత సిరివెన్నెల కూడా కొన్ని పాటలు రాశాడు. కానీ ఆత్రేయ అంత కాదు, కానీ ఆయన ఒక 20 పాటలు రాస్తాడు సిరివెన్నెల గారు. అయితే ఆత్రేయ ఏంటంటే ఎక్కువ భగ్న ప్రేమికులై కానీ, వేదాంతాన్ని గురించి కానీ ఇలాంటివి రాశాడు. సిరివెన్నెల కొంచెం పాజిటివ్ గా రాశాడు, కొంచెం మోటివేషనల్ గా అలా రాశాడు. ఏది ఏమైనా ఆత్రేయ ఈజ్ ఆత్రేయ. నాకు ఎందుకు ఆయన అంటే ఒక పిచ్చి అభిమానం అనుకోవచ్చు, అది ఒక పిచ్చి అనుకోవచ్చు. నాది ఒక మనసు మూగదే కానీ బాసుంటది దానికి, చెవులుండే అసలు మనసే కనపడదు, మూగ మనసు అంటే దానికి మళ్ళీ చెవులుంటే అవతల అంటే అర్థం చేసుకోవాలి. మీద ఎదపెట్టి సొదలన్నీ ఇనుకుని బతుకును ఇంపుగా ఎంత అంటే మెరటల్ థెరపీ. అంటే ఆమె ఏంటి, కొత్తగా పెళ్లి వెళ్ళిపోతా ఉంటే సావిత్రి పద్మనాభాన్ని చేసుకుని, ఆయన ఏమంటాడు, చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి కానీ సర్దుకుపో అంటే, ఒక ఇంట్లో పనిచేసే ఒక పాలేరు అంత మంచి ఒక సూక్తిని, సైకలాజికల్ సూక్తిని, జీవితాన్ని ఇలా చేసుకోమా, వస్తూ ఉంటాయి, నువ్వు సరిదిద్దుకోవాలి, మంచి సంసారం అని చెప్పాడంటే ఆత్రేయ అంత సింపుల్ గా చెప్పాడంటే ఇంకా అంతకన్నా ఏముందండి. ఇంకో దాంట్లో అంటాడు వెలుగునేడులు అనే సినిమాలో, కన్నీళ్ళే మనిషిని బ్రతికించగలిగితే అవి కూడా అమృతంలాగా కరువు అయిపోతాయి అంటాడు. అంటే సావిత్రి ఏడుస్తూ ఉంటుంది చనిపోతే. అంటే ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన డైలాగులు, పాటలు, ఇవన్నీ జీవితానికి సంబంధించేటి ఎంత బ్రహ్మాండంగా రాశాడు ఆయన.